హలో అండి. నమస్తే. గుడ్ ఈవెనింగ్ అందరికి ఎలా ఉన్నారు? సో, ఈ లాస్ట్ వీడియో మీరు చూసుంటే కనుక ఈ వీడియో ఏంటంటే ముందే మీకు అర్థమవుతుంది. సో, ఇక్కడొచ్చేసి మేము మ్యారేజ్‌కెళ్ళాం కదా మొన్న. చాలామందికి మరి ఇక్కడ కట్న కానుకలు ఎలా రాస్తారంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిస్టమ్ నాకు తెలీదు. బట్ మా ఊర్లో మా వాళ్ళు మేము అయితే కనుక ఇలాగా పెళ్ళైపోతున్న తర్వాత భోజనాలు పెడుతున్నప్పుడు పక్కన కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ బాగా దగ్గరున్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పద్ధతనేది చెప్తారనమాట. ఎందుకంటే క్యాష్ అనమాట ఇది. సో, ఎవరైతే అమ్మాయి తరపు, అబ్బాయి తరపు వాళ్ళు వచ్చి ఆ అబ్బాయి పేరు మీద సో, వాళ్ళ పేరుతోటి కట్న కానుకలు రాయించుతారో అక్కడ ఒక బుక్కు, ఒక టేబులు, ఒక పెన్ను, అలాగే ఒక బ్యాగ్ కూడా ఇచ్చి కూర్చోబెడతారనమాట. సో, ఇక్కడ మేమొచ్చేసి భోజనాలు చేసేసాం. భోజనాలు చేసేసిన తర్వాత మా కట్న కానుకలు చదివించడానికి వచ్చేసి మేమెళ్ళామనమాట. ఇక్కడ ఫస్ట్ బ్లూ షర్ట్ వచ్చేసి తమ్ముడు అనమాట. నేను చూసి వాడిని 1 ఇయర్ అయిపోతుంది. సో, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే మొన్న పొంగల్‌కెళ్ళేటప్పుడు వాడు ఆల్రెడీ ఎళ్ళిపోయాడు. సో, నెక్స్ట్ మ్యారేజ్‌కనొచ్చాడు. మ్యారేజ్ కూడా మా రిలేటివ్స్‌దనమాట. సో, ఇక్కడైతే మా బుడ్డి, మా సిస్టర్ వాళ్ళ పాప. సో, తనొచ్చేసి మా సిస్టర్ అనమాట. సో, ఇలా మా ఫ్యామిలీ నేను, అక్క, నేను, మా ఇద్దరు సిస్టర్స్, మా తమ్ముడు. సో, వీళ్ళందరం కలిపి అక్కడ కట్న కానుకలనేది రాయిపిస్తున్నామనమాట. సో, ఎందుకంటే మధ్యలో ఒక్కొక్కళ్ళు రాకోకుండా మా ఫ్యామిలీ అంతా కూడా వన్ బై వన్ వచ్చేలాగా ప్లాన్ చేసుకొని రాయిపిస్తాననమాట. లాస్ట్‌లో ఉన్నదొచ్చేసి మా అక్క అనమాట. సో, ఇంకా వీడియోస్ ఉంటాయి. తప్పకుండా లైక్ చేయండి. సో, మీ ఊర్లో మీ యొక్క విలేజెస్‌లో గాని కట్న కానుకలనేది ఎలా రాయిపిస్తారు? ఎలా చదివిస్తారన్నది ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మాకు చక్కగా మర్యాదగా ఒక టేబులేసేస్తారు. ఒక బుక్ ఇస్తారు. ఒక పెన్ ఇస్తారు. అదేవిధంగా క్యాష్ పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ కూడా ఇస్తారు. ఇంకొకటేంటంటే ఇక్కడ చాలామంది కూడా రాయిపించేసుకొని సైలెంట్‌గా డబ్బులివ్వకుండా వెళ్ళిపోయే క్యాండిడేట్‌లు కూడా చాలామంది ఉంటారు. సో, అందుకే నమ్మకం ఎవరికుంటుందో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క కట్న కానుకలు రాయించే పద్ధతి అనేది వాళ్ళ చేతిలో మాత్రమే పెడతారనమాట. సో, వీడియో నచ్చింది కదా మీకు. సో, తప్పకుండా సపోర్ట్ అనేది చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. అలాగే ఇక్కడొచ్చేసి నా క్లాస్‌మేట్ తిను అండ్ స్పెటికల్ కూడా నా క్లాస్‌మేట్సే అనమాట. సో, వీళ్ళిద్దరు నా క్లాస్‌మేట్సే. సో, పక్కన నేను వచ్చేసి యాక్చువల్‌గా అయితే ఇలా ఏదన్నా ఫంక్షన్స్ కానీ ఏదన్నా ఆహ్, జరుగుతున్నప్పుడు మాత్రమే మేము వెళ్తాము. సో, అప్పుడు మాత్రమే కలవడానికి అవుతుందనమాట ఎవరైనా. సో, ఇక్కడొచ్చేసి ఇంకా చిన్న పిల్లలు ఆగలేకపోతున్నారు. అప్పటికే 2, 3 అయిపోయింది. ఇంక మా తమ్ముడొచ్చేసి మా చెల్లిని, పాపని కూడా డ్రాప్ చేయడానికెళ్తున్నాడు. సో, నచ్చింది కదా! ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకుండా. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మా పెద్ద పాప కూడా ఎళ్ళిపోదాం అని చెప్పేసి